క్రీస్తునాములు అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము కొరకై మనము లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం చదువుతానండి. ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయుడు, మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దాని పెట్టును. ఈ భాగంలో మరి ప్రభు మరి యేసు ప్రభువే చెప్పే ఒక కార్యం ఏంటంటే, ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచము కింద పెట్టడు కదా. దీపమును ముట్టించి దానికి కప్పివేయుట. దీపము అనేటువంటిది వెలుగు. ఉమ్, వెలుగును మరి మనం వెలుగు క్లియర్గా చూసేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పే కార్యం ఏంటంటే, ఈ యొక్క ఉపమానం ద్వారా లేకపోతే ఈ పోలిక ద్వారా ఆయన చెప్పే కార్యం ఏంటంటే, మనుషుల్లో కూడా మరి బాహ్యపు వెలుగు కాకుండా అంతరంగపు వెలుగు అనేటువంటిది ఒకటి ఉంటున్నది అనేటువంటి. కాబట్టి వెలుగులో మనం ఎట్లాగా విషయాలు తేటగా చూస్తామో, అదేవిధంగా మరి అంతరంగికమైనటువంటి యొక్క మనో వెలుగులో మనము మరి సత్యాన్ని గ్రహించగలము. కాబట్టి వెలుగు అంటే సత్యము అనేటువంటి కార్యం. ఉం? అట్లాగే వెలుగు అంటే జ్ఞానం అని కూడా చెప్పొచ్చు. వెలుగు అంటే మరి చూసినట్లయితే ఆ, జ్ఞానం కూడా మరి దేవుని యొక్క సన్నిధి అని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి మరి ఒక దీపం వెలిగించుట అనేటువంటిది అర్థం ఏంటంటే, మనలో ఒక దైవికమైన వెలుగు మనలోనికి వచ్చుట అనేటువంటిది. కాబట్టి దైవికమైన వెలుగు అనేటువంటిది మనం గమనించినట్లయితే, ఈ దైవికమైన వెలుగును గురించి మనకు మరి బైబిల్ గ్రంథములో ఒక ప్రవచన వాక్యముగా ముందుగానే యెషయా గ్రంథము 42వ అధ్యాయములో ఒక భాగం చెప్పబడుతున్నది. చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము మరి 5 నుంచి 7 వచనాలు చదువుతాను. ఆకాశములను సృజించిన వాటి విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచుటకు జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా సెలవిచ్చినది. కాబట్టి క్లియర్గా ఇది దేవుని యొక్క మాట అని చెప్తున్నాడు. ఏంటి? గుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారి చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేను నీతి విషయమై నన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను జనులకు వెలుగుగాను నేను నియమించున్నాను. జనులకు మరి ఎవరి గురించి చెప్తున్నాడు? ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు అంటాడు. ఇది ఒక ప్రవచన వాక్యం అండి. రాబో దినాల్లో జరగబోయేటువంటి ప్రవచన వాక్యము యేసు ప్రభుని గురించినట్టుగా ప్రవచన వాక్యం. ఆ యొక్క యేసు ప్రభును ఈ లోకానికి వెలుగుగా ఆయన పంపిస్తుంటున్నాడు. ఎందుకంటే జనులు చీకటిలో అంధకారంలో ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క వెలుగును మరి ఈ లోకానికి పంపించి మనం వెలుగులోనికి రావాలనే కార్యాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకొరకే యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము మరి ఈ 3వ వచనం నుంచి మనం చూస్తున్నాము. ఇక్కడ మొదటి వచనం చదువుతాను. ఆదియందు వాక్యముడును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను. ఆదియందు ఆ దేవుని యొద్ద ఉండెను. ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అది ముఖ్యమైనది. ఆయన మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి వెలుగు చీకటిలో అంటే అంధకారమైన ఈ లోకములో దైవిక వెలుగుగా యేసుక్రీస్తు వచ్చినాడు. ఆ వెలుగు వచ్చినప్పుడు వెలుగుగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నా కూడా అనేకులు దాన్ని గ్రహించలేకపోతున్నారు అంటున్నాడు. అది ఒక మరి పరితాపకరమైన విషయం. ఎందుకంటే ఆయన మనకు వెలుగై ఉంటున్నాడు, మనల్ని వెలిగించే దాని కొరకై తింటున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే, అదే 8వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తుంటున్నాము. ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు? మరలానే యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో వెలుగు కలిగి ఉండునని చెప్పాను. కాబట్టి నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు అంటే, నన్ను విశ్వసించేవాడు అంటే, నా మాటలు నా వాక్యం వినేవాడు, అటువంటి వాడు ఏం జరుగుతుందట? మరి చీకటిలో ఉండవక వెలుగులోనికి నడుచును. కాబట్టి వెలుగులో నడుచుట ద్వారా కార్యములు స్పష్టముగా తెలియను అని చెప్తుంటున్నాం. అదేవిధంగా ఆత్మీయమైన కార్యం నీకు అర్థం కావాలంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క
మరి బల బలము ఇవన్నీ కూడా మరి అర్థం కావాలంటే మనిషినికి ఏది అవసరం? వెలిగింపు అవసరం. ఆత్మీయ నేత్రాలు తెరవబడుట అవసరం అనేటువంటిది. ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు మనకు మరి గురుడితనము కలిగి ఉంటున్నది. అందుకొరకు ఈ ఆత్మీయ నేత్రాలు గురుడితనం కలిగి ఉంటున్నది కాబట్టి మనం చూడలేకపోతున్నాం. అందుకొరకే చూడండి, 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. చూసారండి? కాబట్టి మన హృదయములో ఆయన ప్రకాశించును అంటే అర్థం ఏంటి? మన హృదయములో ఉండేటువంటి అంధకారపు తెరలను ఆయన తీసివేసినాడు. ఆయన ప్రవేశించగా వెలుగు వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన నేను లోకమునకు వెలుగై ఉంటున్నాను అంటున్నాడు. అప్పుడు ఆ వెలుగు వచ్చినప్పుడు ఏం మనం గమనిస్తామంటే, మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోనలేదు కానీ క్రీస్తుని గురించి, ఆయన ప్రభునియు మమ్మల్ని గురించి మేము యేసుక్రీస్తు పరిచారకులను ప్రకటిస్తున్నాము. కాబట్టి ఎట్లాగా? మహిమాస్వరూపైన క్రీస్తు మహిమ కనపరచు నిమిత్తము ఆ, సువార్త ప్రకాశం. కాబట్టి సువార్త అనేది చెప్పబడుతుంటది. ఆ సువార్త చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రకాశము అంధకారహంలో ప్రవేశించి యేసుక్రీస్తుని వారు మరి సొంత రక్షకునిగా అంగీకరిస్తుంటున్నారు అనేకులు. ఎందుకంటే ఆయన మన పాపముల కొరకై మరి ఇదిగో మనుషుడిగా మారి, మరి చూసినట్టయితే దాసుడిగా మారి, మరి చూసినట్టయితే శ్రమలు పొంది అవమానం పొంది శిలువలో కొట్టబడి పొడవబడి మరి రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ. అందుకొరకే ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారి యొక్క కనులు తెరువబడతాయి. అందుకొరకు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఎఫెసులో ఉండే సంఘానికి రాస్తూ, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున. కాబట్టి ఎప్పుడు వెలిగించబడినదంటే ఎప్పుడైతే మీరు ఆయన అంగీకరించినారో అప్పుడు ఆయన్ను మీ యొక్క మనోనేత్రములు వెలిగించబడినందున పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. కాబట్టి ఆయన స్వాస్థ్యము, ఆయన మహిమైశ్వర్యము, ఆయన యొక్క మహాప్రభావం ఎటువంటిదో చూడాలంటే ఏమవసరం? మన కళ్ళు తెరవబడుట అనేటువంటిది అవసరం. వెలుగు. కాబట్టి అంతరంగికమైన వెలుగు ఏంటి? క్రీస్తు మనల్ని వెలిగించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అదే 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము. చూసినట్లయితే రైట్, మరి 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. రైట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, మీరు పూర్వం చీకటి ఏంటది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చీకటిగా ఉంటున్నారు కాబట్టి మున్పు మీకు విషయాలు తెలియదు. అయితే ఇప్పుడు ఏముంటున్నారు? వెలుగుంటున్నారు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో ఉండి లెమ్ము, నీ మీద ప్రకాశించున్నాడు క్రీస్తు, నీ మీద ప్రకాశించున్నాడు. కాబట్టి ఆయన వెలుగు నీ మీద ప్రకాశించున్నది అనే కార్యము చెప్పబడేదిగా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఆయన మన మీద అందుకొరకు ఆయన ఏం చెప్పాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉంటున్నారు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు. అదే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి వెలుగిచ్చినట్లు దీపస్తంభంలో పెట్టుదురు. కాబట్టే మనుషులందరూ కూడా మీ యొక్క వెలుగునకు దగ్గరికి రావాలి. వెలుగంటే ఏంటి? మీ సత్క్రియలు చూచి పరలోకపు తండ్రిని మయపరిచేవాళ్ళుకుంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చినాడు. మనము ఆయనకు వెలుగై ఉంటున్నాము. యేసుక్రీస్తు యొక్క వెలుగును సువార్త ద్వారా ప్రకటించే వాళ్ళంగా ఉంటున్నాం. సువార్త ద్వారా అనేకులకు తెలియజెప్పే వాళ్ళం ఉంటున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఒకడు దీపం వెలిగించి దాని మీద మరి ఏది కప్పివేయడు, అయితే అందరికి కనపడాలని ఎత్తుగా దీపస్తంభం మీద అంటే సాక్ష్యము, మనం ఏ వెలుగునైతే పొందినామో ఆ వెలుగును గురించి అంటే సాక్ష్యము మనం కలిగి ఉండాలా, లేక ఇతరులతో పంచుకోవాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మన యొక్క సాక్ష్యం ద్వారా ఆ వెలుగు లోకంలో ప్రకాశింపజేయాలనేదే క్రీస్తు యేసు యొక్క మరి ఉద్దేశమైనది.